వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ మున్సిపల్ పరిధిలో గండి మైసమ్మ చౌరస్తా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సంబరాలతో కిక్కిరిసింది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ యువనేత బొంగనూరి కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో దుండిగల్ మున్సిపాలిటీ అధ్యక్షులు నవీన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి AR సాధు యాదవ్, మాజీ సర్పంచ్ కావలి గణేష్, రచ్చనాయక్, మైనార్టీ నాయకులు అక్బర్ బాయ్, కాజాబాయ్, గజేంద్ర, మల్లేష్ యాదవ్, ముత్యం రెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విజయం కాంగ్రెస్ పార్టీకే కాక ప్రజాస్వామ్యానికి లభించిన గెలుపు అని నాయకులు పేర్కొన్నారు. ఈరోజు జూబ్లీస్ ప్రజానికానికి అందరికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలను బట్టి మన తెలంగాణ ప్రజలు, అదేవిధంగా జూబ్లీస్ ప్రజలందరూ కూడా ఈ యొక్క తీర్పునిచ్చారని చెప్పి మనం చేస్తున్నాము. అంతేకాదు, మీరు చూసినట్టయితే ఒక బడుగు బలహీన వర్గానికి సంబంధించినటువంటి నేత కాంగ్రెస్ పార్టీ బీఫామ్ జరిగింది. మా PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని మన ముఖ్యమంత్రి గారిని ఒక బడుగు బలహీన వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి ఒక బీఫామ్ ఇవ్వాలని చెప్పి రిఫరెండం చేస్తే దాన్ని అంగీకరించి ఈరోజు ఈ యొక్క టికెట్ ఒక బీసీ వ్యక్తికి ఇవ్వడం ద్వారా మన రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఎంతగానో హర్షిస్తున్నారు. అదేవిధంగా హర్షించడే కాదు, ఈరోజు ఈ యొక్క గెలుపుని కూడా బీసీ ప్రజలందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి నవీన్ యాదవ్ గారికి సపోర్ట్ చేసి గెలిపించడం జరిగింది. ఈ అంతటి కృషిలో కాంగ్రెస్ పార్టీ యొక్క పాత్ర ముఖ్యమని చెప్పి మన రాష్ట్ర ప్రజానికి తెలియజేస్తున్నాను. అంతేకాదు, ఈరోజు BRS పార్టీకి కూడా ఒక చెంపపెట్టు. ఎందుకంటే మీరు చూస్తున్నారు, BRS పార్టీ వాళ్ళు నమ్ముకున్నది ఒక సోషల్ మీడియాని తప్ప ఇంకా వేరే గ్రౌండ్ లో జాబ్తో లేదు. వాళ్ళు కేవలం గ్రౌండ్ లో ఒక దుష్ప్రచారం చేస్తూ నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఒక రౌడీ అని చెప్పి, అదేవిధంగా అతని మీద అనేకమైనటువంటి అవార్డులు చేరినప్పటికీ ప్రజలు అతన్ని అభినందించలేరు. కేవలం ప్రజానికము కాంగ్రెస్ పార్టీ సంక్షేమం, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి యొక్క అభివృద్ధిని చూసి ఓటు చేయడం జరిగింది. ఈరోజు TRS శ్రేణులకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎంతసేపు రేవంత్ అన్నను టార్గెట్ చేసి మాట్లాడడం కాదు, ఎంతసేపు అభివృద్ధిని అడ్డుకోవడం కాదు, మీరు ఏదైనా సూచనలు సలహాలు ప్రభుత్వానికి ఇస్తే రేవంత్ రెడ్డి గారు అంగీకరించి వాటిని మన ప్రజానికానికి అందజేసేటట్టు చేస్తారు తప్ప మీరు ఎంతసేపు అతను మీరు ఎంత తిడితే అంత పైకి ఎదిగేటటువంటి వ్యక్తి రేవంత్ అన్న కనుక మీరు ఇంకోసారి అవాకులు చెవాకులు చేస్తే మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఎవరు కూడా ఊరుకోరు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క అనే విధంగా మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ఉంటారు. రాబోయే కాలంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క జెండా ఎగరేయడం పక్కా అని కూడా నేను ఈ యొక్క వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.